హాయ్, వెల్కమ్ టు ఉమెన్స్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే సాంబార్. ఈ సాంబార్ ఏ విధంగా తయారు చేయాలన్నది, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. ఆనియన్స్, గ్రీన్ లీవ్స్, కొరియండర్ లీవ్స్, డ్రమ్ స్టిక్స్, లేడీస్ ఫింగర్, సాంబార్ తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ తీసుకుందామండి. బాణీ తీసుకుని ఆల్రెడీ మనం ఉడికించిన పప్పు ఉంది కదా, ఉడికించిన పప్పును బాణీలో వేసుకుని అండ్ మనం 15 to 20 minutes చింతపండు నానబెట్టుకున్నాం. 15 to 20 minutes నానబెట్టిన చింతపండు జ్యూస్ని కూడా మనం ఇందులో మిక్స్ చేసుకుని అండ్ 10 minutes మనం వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకున్నామండి. 10 minutes వెజిటేబుల్స్ ఉడకబెట్టుకున్నది కూడా మనం ఇందులో వేసుకుని దానికి సరిపడ్డట్టు వాటర్ కూడా పోసుకుని మనం కొత్తిమీర అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కారం, పసుపు ఇవన్నీ వేసుకుని మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి. అండ్ మనం ఇంకా టేస్ట్ కోసం మనం కొంచెం బెల్లాన్ని కూడా మనం యాడ్ చేస్తామండి. అది కూడా సరిపడినంత మాత్రమే తీసుకోవాలి. బెల్లం ఎక్కువ క్వాంటిటీ వద్దండి, కొంచెం క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ స్వీట్ అయిపోతుంది. సో చాలామంది స్వీట్ అనేది సాంబార్లో ఇష్టపడరు కనుక తక్కువ క్వాంటిటీలో తీసుకుందాం బెల్లం. అండ్ ఇది ఒక 15 to 20 minutes ఉడికించాలండి. అనుకున్నట్టు మనం 15 to 20 minutes అన్నాం కదా. ఈ సాంబార్ పొంగింది. ఇప్పుడు సాంబార్ పొంగిన తర్వాత నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ తీసుకుంటున్నానండి రుచి కోసం. ఎవరెస్ట్ ఇంగువ పొడి కూడా తీసుకుంటున్నామండి. ఇది కూడా టేస్ట్ కోసం. సరే మనం గరిటెతో ఒకసారి కలుపుదామండి. మనం స్టవ్ వెలిగించుకొని తాలింపు రెడీ చేసుకుందామండి. తాలింపుకి పాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇది కొంచెం బాగా హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఓకే అండి, పాన్ బాగా హీట్ ఎక్కింది. 2 spoons ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ తాలింపుకి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఆవాలండి. ఫస్ట్ మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేయించుకుందాం. మనం 1 minute ఇవి బాగా వేయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. అంటే తాలింపు బాగా వేగిపోయిన తర్వాత సాంబార్లో వేసేసుకుంటాం. అండ్ చాలామంది కొబ్బరి కూడా యూస్ చేస్తారండి. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటారు దీంట్లో. అది వేసుకుంటే దాని రుచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా దాన్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం మనం తాలింపు కూడా పెట్టేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి,
వేడివేడిగా గుమగుమలాడే నూరూరించే సాంబార్ రెడీ.